హలో గైస్, చెప్పినా కదా అదే బీటెక్ లైఫ్లో 2 ఫెయిల్ అయిపోయినాను. పార్ట్ 2 ఇది. అయితే మీరందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను మా కాలేజ్ పోయి మీ అందరూ నేను చూపిస్తాను. 25 ఒక ఎగ్జామ్ ఉంది, 27 ఒక ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు బయలుదేరుతున్నా, చేస్తున్నా, బట్టలు కూడా అంతా వేసుకున్నా. చూడండి, అవుట్ఫిట్ కూడా అవుట్ఫిట్ బాగుంటే మెసేజ్ చేయండి. సరే, ఇంకా కొంచెం తర్వాత నేను ఆటో ఎక్కి మా కాలేజ్ చూపిస్తాను అందరికీ. ఫైనలీ వచ్చేసాము, లోపల ఎంటర్ అయిపోయినాము. ఇది సబ్వే అంటారు, ముందని నేను చూపిస్తాను. ఇది సబ్వే, ఇదంతా మా కాలేజు. ఇది గ్రౌండ్, ప్లే గ్రౌండ్. ఇది ఎగ్జామ్ రాసేదానికి మా ఫ్రెండ్ కూడా వచ్చినాడు, హిందీ వారు, బీహారీడు. వాడు సిగ్గుపడుతున్నాడు, ఫెయిల్ అయిపోయినాడని మొహం చూపించలేకపోతున్నాడు. భయపడాల్సింది ఏం అవసరం లేదు, చిల్లయి రాయాలంతే. ఇది ఎంట్రన్స్. అటు పోతే ఫస్ట్ ఇయర్ బ్లాక్ వస్తుంది. ఈడ ప్రిన్సిపల్ ఆఫీస్. ఇది మనం ఈడ ఉండేది. ఎవరైనా కొత్తగా జాయిన్ అవుతా అంటే మొత్తం విచారించి బాగా జాయిన్ అవ్వండి. చల్లా ఊపర్ జాయింగ్ పైకి పోతున్నాము. ఇంకా రూమ్స్ చూసుకోవాలి కదా, ఎగ్జామ్స్ యాడ్ చేసినారు. ఇదంతా లోపల కాలేజు. అది కనిపిస్తుంది కదా, కింద వచ్చి కంప్యూటర్ ల్యాబ్, పైన వచ్చి లైబ్రరీ. మా క్లాసెస్ ఈడున్నాయి, లాస్ట్లో 2 కిటికీలు కనిపిస్తాయి కదా, ఆడ మా క్లాసెస్ సెకండ్ ఫ్లోర్లో. ఇదంతా పార్కు బాగా ఉంటుంది, వచ్చి చూసుకోండి మీరు కూడా కొద్దిగా. మా రోల్ నెంబరు CSE 216 నుంచి మళ్ళీ వచ్చి G3 దాకా S102. 7 మెంబర్స్ ఉన్నారు అంతే రూమ్లో. ఇటు పోతే నా ఎగ్జామ్ రూమ్ వస్తుంది. ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నారు పెండింగ్ ఉండేవాళ్ళు. ఇదే నా రూము. హలో గైస్, లాస్ట్ లో ఈడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళు సప్లీ లేవు. ఈడు వికాసు, మనమంతా ఉన్నాము, రాయేసిపోతాం. ఈయనమ్మ ఈరోజు ఇన్సులేటర్ లూజ్ గా వదలలేకపోతే బయట వచ్చే సావే ఉంది.